అందరికీ నమస్తేనండి. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మన ఎపిసోడ్‌లో కొత్తగా వచ్చిన బడ్జెట్ తర్వాత మనకి పీఎంఎస్ ఎలా ఉంది? అత్యధికంగా లాభాలు ఎలా వస్తాయి పీఎంఎస్‌లో ఈ కొత్త బడ్జెట్ వల్ల అని చూద్దాం. ఇప్పుడు చూడండి, చాలామంది ఎప్పుడు కూడా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటారు. పీఎంఎస్ బెటరా? లేదంటే మ్యూచువల్ ఫండ్స్ బెటరా అని. దీనికి ఒక అడ్వైజర్ అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అంటారు. కొంతమంది ఏమో పీఎంఎస్ బెస్ట్ అని చెప్తారు. అందరికంటే కాకుండా మనం గూగుల్ సెర్చ్ చేస్తే కనుక మీకు క్రిసిల్ కానివ్వండి, అలాగే వాల్యూ రీసెర్చ్ కానివ్వండి, మనీ కంట్రోల్ కానివ్వండి, అలాగే మనకి చాలా యాప్స్, ఎకనామిక్ టైమ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, పీఎంఎస్లో అత్యధిక లాభాలు వస్తాయి. అది షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు. సో మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి అది ఎంతవరకు నిజమని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మనకి పీఎంఎస్లో ఉన్న అత్యద్భుతమైన బెనిఫిట్స్ ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే డివిడెండ్ ఇన్కమ్ ఒకటి వస్తుంది. డివిడెండ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, మనం కొనే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుందో, యావరేజ్ పెడతామో దానికి సంబంధించి మనకి కొన్ని స్టాక్స్లో అలాట్ అవుతాయి. ఆ స్టాక్స్లో కూడా మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి, మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. సో రకరకాల స్టాక్స్ మనం పేరు మీద వాళ్ళు కొంటారు కాబట్టి ఏదో ఒక కంపెనీ మన డివిడెండ్స్ ఇస్తాయి. లైక్ ఐటీసీ కావచ్చు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, బ్రిటానియా కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఇట్లాంటి చాలా కంపెనీస్ కూడా ఎప్పటికప్పుడు డివిడెండ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో ఆ షేర్లు డైరెక్ట్గా మన పేరు మీద ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన అకౌంట్లోకి వచ్చి ఆ డివిడెండ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది. అది రీఇన్వెస్ట్మెంట్ చేయరండి, ఆ ఇన్కమ్ మన డైరెక్ట్గా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఒక మ్యూచువల్ ఫండ్స్లో లేని ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, పీఎంఎస్లో సంవత్సరానికి మనకి దగ్గర 2 lakhs దాకా కూడా మనకి డివిడెండ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్లో వస్తుందా అంటే రాదు. మ్యూచువల్ ఫండ్స్లో డివిడెండ్ ఇన్కమ్ మనకి రాదు. సో కాబట్టి ఏంటంటే, అలా చూసుకున్నా కూడా మనకి పీఎంఎస్లో మనకి లాభం ఎక్కువ. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే పీఎంఎస్లో వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తారు, ట్రేడింగ్ చేస్తారు, ఆఫ్ స్టాక్స్ లాగా ఏదైనా జస్ట్ ఏంటంటే ఒక మనకేంటంటే చాలా ట్రేడింగ్లో కమోడిటీ ట్రేడింగ్ ఉండొచ్చు, లేదా కరెన్సీ ట్రేడింగ్ ఉండొచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉండొచ్చు, ఇట్లా షఫుల్ చేస్తారు ఎక్కువ అన్న ఒక భ్రమలో ఉంటారండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పీఎంఎస్లో కూడా ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది వాస్తవం కాదు, ట్రేడింగ్స్ అసలు చేయరు వాళ్ళు. కాబట్టి ట్యాక్స్ మనకి ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో పెద్దగా పడదండి. 30% 60% ట్యాక్స్లు పడవు. ఎందుకంటే ఇందులో కంప్లీట్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తారు. కేవలం బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ వాడతారు. అంటే ఒక మంచి స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ కొని మన పేరులో రిజిస్టర్, మన అకౌంట్లో, డిమాట్ అకౌంట్లో ఉంటాయి. అలా ఉన్న డిమాట్ అకౌంట్లో ఉన్న మన షేర్స్ని గణనీయంగా పెరుగుతాయి. ఎప్పుడైతే అందులో గ్రోత్ ఆగిపోతుంది, ఓకే ఇంతకంటే మించి ఈ స్టాక్ పనిచేయదు అన్నప్పుడే మాత్రమే వాళ్ళు ఇంకో స్టాక్ రీప్లేస్ చేస్తారు, కానీ ఊరిని షఫుల్ చేయడం చేయరండి. సో కాబట్టి ఏంటంటే, మనకి షార్ట్ టర్మ్ కాపిటల్ ట్యాక్స్ కూడా పెద్దగా ఎక్కువ రాదు. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి డివిడెండ్ ఇన్కమ్ రూపంలో 2 lakhs వచ్చింది. అలాగే 2 lakhs మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వచ్చింది. సో వచ్చిన 2 lakhs షార్ట్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ మీద 2 lakhs వస్తే అందులో మనం కట్టాల్సిన ట్యాక్స్ ఎంత అంటే 40,000 కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు 20% దాకా మనకి పెంచారు కాబట్టి. సో 20% మనం పెట్టిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో మనం 40,000 కడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, మిగతా 1,60,000 మనకి అక్యుములేట్ అయినట్టే కదా మన ప్రిన్సిపల్కి. అలాగే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో కూడా 2 lakhs వచ్చింది అనుకోండి ప్రాఫిట్. ఆ వచ్చిన 2 lakhsలో నుంచి 1,25,000 రూపీస్ దాకా మనకి మినహాయింపు ఉంది. సో మనం కేవలం కట్టాల్సింది ఎంత అంటే, ఆ బ్యాలెన్స్ 75,000 మీద 10%, అంటే 7,500 రూపీస్ కడితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో లేని అత్యధికమైన బెనిఫిట్ ఏంటంటే, ఈ కొత్తగా పీఎంఎస్లో ఈ కొత్తగా వచ్చిన రూల్ వల్ల ఏంటంటే, ఏ ఇయర్కి ట్యాక్స్ ఆ ఇయర్కే ఉంటుంది పీఎంఎస్లో. సో కాబట్టి ఏమంటుందంటే, ప్రతి సంవత్సరం కూడా మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద 1,25,000ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే మనకి మ్యూచువల్ ఫండ్స్లో డిసడ్వాంటేజ్ అంటే, మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఒక 10 years తర్వాత మనం అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తాము. సపోజ్ ఒక ₹1,00,00,000 లాభం వచ్చింది అనుకోండి ఫ్యూచర్లో, ఆ ₹1,00,00,000 ఈ 10 ఏళ్ల 1.25% ఎగ్జంప్షన్ని క్యారీ ఫార్వర్డ్ కాదు. అంటే అక్కడ మనకు ప్రతి ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అన్నట్టుగా ఆ ఎగ్జంప్షన్స్ క్యారీ ఫార్వర్డ్ కాదు. సో మొత్తం ఆ ₹1,00,00,000 మీద కూడా మనకు వచ్చే ఎగ్జంప్షన్ 1.25 lakh ఉంటుంది. బ్యాలెన్స్ మీద మొత్తం మీద మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో అది కూడా 10 years తర్వాత ఏమవుతుందంటే, ఆ రోజుకున్న స్లాబ్స్ ప్రకారం ఒకవేళ పెరిగింది అనుకోండి, ఇప్పుడున్న 12.5% కాకుండా ఆ రోజు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా 20% 30% చేశారంటే మొత్తం మీద పెద్దగా కట్టాల్సి వస్తుంది. సో మనం కనుక పీఎంఎస్లో ఏ ఇయర్కి ఆ ఇయర్ ట్యాక్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం క్లియర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ 1.25% అనేది ఎగ్జంప్షన్ అనేది ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా మనం పొంది అలా కూడా మనం అడ్వాంటేజ్ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే, పీఎంఎస్ ఉన్న అన్నింటిలోకి బెస్ట్ అని చెప్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్కెట్ చాలా బాగా కరెక్షన్ అవుతుంది ఇట్లాంటి టైంలో. సో ఇట్లాంటి టైంలో కూడా మనం పీఎంఎస్లో కనుక లంసమ్గా 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మనం ఏం చేస్తామంటే 50 lakhs లంసమ్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా
వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫండ్ ఉంటుందండి. ఒక 50 లక్షలు అందులోకి పెడతాం ఫస్ట్. ఎవ్రీ మంత్ 5 lakhs చొప్పున మనం నెక్స్ట్ ఒక 10 months కావచ్చు ఈ 50 lakhs అనేది పంపించేస్తాం కాబట్టి ఈక్విటీ మార్కెట్లోకి. ఈ 1 year వాలటిలిటీ ఏదైతే ఉంటుందో అది చక్కగానే సెట్ అయిపోతుంది ఆన్ అన్ యావరేజ్ మీద. సో మీకు అత్యధికంగా ఎక్కువ లాభాలు అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం చాలా అనుకున్నాం ఈ మ్యూచువల్ ఫండ్స్లో కన్నా కూడా ఈ పిఎంఎస్ ఇస్ బెస్ట్ అని చెప్పి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి కేవలం ఒక అపార్ట్మెంట్ లాగా, ఒక బస్ లాగా అందరితో కలిసి ప్రయాణం చేయడం లాంటిది. అలాగే పిఎంఎస్ అయితే ఇండివిజువల్గా ఉంటుంది, మనమే ఉంటాం కాబట్టి డెసిషన్ మేకింగ్ కూడా మనమే చేసుకోవచ్చు. ఏ స్ట్రాటజీ మార్చుకోవాలి, ఒక స్ట్రాటజీ నుంచి ఇంకో స్ట్రాటజీ షిఫ్ట్ అయిపోవాలన్నా కూడా మనకి ఇందులో అవకాశం ఉంది పిఎంఎస్లో. అట్ ద సేమ్ టైం ఎవరైతే కన్జర్వేటివ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి డైనమిక్ అసెట్ అలొకేషన్ లాంటి టూల్ కూడా ఉంటుంది పిఎంఎస్లో. అంటే మొత్తం తీసుకెళ్ళి ఈక్విటీలోనే పెట్టరు, కొంత డెట్లో కూడా పెడతారు. వాళ్ళ డెట్ ఈక్విటీ మధ్యలో ఎప్పుడైతే మార్కెట్ పైన కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుని బయట ఆ కండిషన్స్ మేరకు ఇప్పుడు ఈక్విటీ రైట్ టైమా అంటే ఈక్విటీలో ఎక్కువ పోర్షన్ పెట్టి, ఒకవేళ డెట్కి మంచి టైమా అంటే డెట్లో ఎక్కువ పోర్షన్ పెట్టి అలా మేనేజ్ చేసుకుంటారు. కాబట్టి మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది పిఎంఎస్. అందులో బెస్ట్ అని చెప్తున్నాను. సో చూడండి, పిఎంఎస్లో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి. మల్టీ క్యాప్ స్ట్రాటజీ అని, స్మాల్ క్యాప్ స్ట్రాటజీ అని, లార్జ్ క్యాప్ అని, ఫ్లెక్సీ క్యాప్ అని, ఇట్లా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనకి గోల్ ఎంత టైంలో ఉంది, షార్ట్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా. లాంగ్ టర్మ్ గోల్ అయితే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నాకు షార్ట్ టర్మే కావాలి, ఓన్లీ 3 yearsలోనే నేను లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్ తీసుకొని బయటకు రావాలన్నప్పుడు కేవలం లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియోస్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా కూడా మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కంటే కూడా అత్యధిక లాభాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకి బేసికల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా లార్జ్ క్యాప్ ఉన్నాయి కదా, లైక్ ఐసిఐసిఐ బ్లూ చిప్ ఫండ్ కావచ్చు, అలాగే హెచ్డిఎఫ్సి టాప్ 200 కావచ్చు. ఇట్లా మంచి బ్లూ చిప్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఫండ్స్ ఉన్నాయి కదా అంటారు. చూడండి, బ్లూ చిప్లో మనకు వచ్చేది ఏంటంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్లూ చిప్లో కేవలం 100 ఉంటాయి, టాప్ 100 ఉంటాయి. ఆ 100లో వాళ్ళు 80 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అంటే బెస్ట్ ఆఫ్ 80లో వచ్చే రిటర్నే మనకి మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది. వేరేస్ పిఎంఎస్లో లార్జ్ క్యాప్స్ ఎలా ఉంటాయంటే ఉన్న 100లోకి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీసుకుంటారు, కేవలం 20 బెస్ట్ లార్జ్ క్యాప్స్ సెలెక్ట్ చేస్తారు. సో యావరేజ్ ఆఫ్ 20 బెస్ట్ లార్జ్ క్యాప్స్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో, గ్రోత్ తీసుకుంటామో, మొమెంటం తీసుకుంటామో, దాని ద్వారా మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. ప్రొటెక్షన్ ఉంటుంది, రిటర్న్స్ కూడా మనకి అత్యధికంగా ఎక్కువ లాభాలు వస్తాయి. చూడండి, మనం అనుకుంటున్నాం డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది అడిషనల్గా, అది మ్యూచువల్ ఫండ్స్లో డివిడెండ్ ఇన్కమ్ అనేది రాదు, నిల్ డివిడెండ్ ఉంటుంది. మనం కనుక డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటే మాత్రమే, కానీ మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటే గ్రోత్ తగ్గిపోతుంది. సో ఏదో అక్కడ ఒకటే ఛాన్స్ ఉంది. ఇక్కడ పిఎంఎస్లో మనకి డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది, అడిషనల్గా గ్రోత్ ఉంటుంది. సో 2 ఆప్షన్స్ కూడా మనకి మంచి ఆప్షన్స్ ఒకే చోట మనకు అందుబాటులో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే పిఎంఎస్లోకి వచ్చేసి మీకు ట్యాక్స్ కూడా బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉందో 1,20,000 మనం ప్రతి ఇయర్ కూడా దాన్ని అవైల్ చేసుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా కుదరదు. 3 years తర్వాత 5 years తర్వాత మనం అమ్ముతామో ఆ మొత్తం మీద ఓన్లీ వన్ టైమే మనకు 1.25% ఎగ్జంప్షన్ ఇస్తారు. కాబట్టి ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ట్యాక్స్ విషయంలో చూస్తే పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాను. మీరు స్టడీ చేయండి, అర్థం చేసుకోండి, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఒక కాగితం తీసుకోండి, పెన్ తీసుకోండి. ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే క్రిసిల్ అని చెప్పింది, వాల్యూసేషన్ చెప్పింది, మనీ కంట్రోల్ అని చెప్పింది, అట్ ద సేమ్ టైం ఎకనామిక్ టైమ్స్ అని చెప్పింది. ఇట్లా ఒక్కొక్క బెస్ట్ ఉన్నారు మా ఇండస్ట్రీలో, వాళ్ళు పిఎంఎస్ గురించి ఏం మాట్లాడుతున్నారు, పిఎంఎస్ ఎలా గ్రో అవుతుంది. చూడండి, ఒక టైంలో 1993లో 5 lakhsతో స్టార్ట్ అయిన పిఎంఎస్ గణనీయంగా 2019 దాకా కూడా 5 lakhs ఉండేది. అక్కడ నుంచి 25 lakhs చేశారు మినిమంగా. సో 2019 నుంచి ఎప్పుడైతే మినిమం 25 lakhs ఉన్నదో ఆటోమేటిక్గా 50 lakhs కింద కన్వర్ట్ అయింది. సో కాబట్టి ఏంటంటే చూడండి, అంత పెంచుకుంటూ వెళ్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే అది ఒక మంచి ప్రోడక్ట్ అనే అర్థం. సో కాబట్టి లేకపోతే దానికి అంత పర్ఫార్మెన్స్ లేకపోతే, ఎవరు దాంట్లో ఇన్వెస్ట్ చేయకపోతే గణనీయంగా దాని కార్పస్ పెరగవు. సో అదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. కాబట్టి పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.